ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, డబ్బులు లేవు మా దగ్గర, ఏదో లంక బిందులు ఉన్నాయి అనుకుని వచ్చాను కానీ ఇక్కడ ఏం లేవు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. అంటే ఏం చేయడానికి ముఖ్యమంత్రి అయ్యాడు, ఏం చేస్తాం? 300 crores శాంక్షన్ చేసారు, దాంట్లో ఈచ్ కార్పొరేటర్ 2 crores అన్నారు. అసలు సరిపోతాయి? అసలు 2 crores కూడా ఇవ్వలేదు ఇంకా. నేను ఏమన్నా 2 కోట్లు ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సాక్షిగా అనౌన్స్ చేసిందో మేయర్, ఆ 2 కోట్ల బడ్జెట్ కూడా ఇప్పటి వరకు ఇంకా ఇవ్వాల. 1 CR లేదు, 2 CR లేదు, ఏమి లేదు, 10 లక్షలు కూడా ఇవ్వలేదు ఇంకా. మాకు జస్ట్ ఓన్లీ పేపర్లు మాత్రమే తీసుకున్నారు, రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు రిప్రజెంటేషన్ తీసుకున్నాక ఏమైంది, 300 డివిజన్లు అయినాయి, మేము డిలిమిటేషన్ చేస్తున్నాము అవి చేస్తున్నాం అని చెప్పి 300 డివిజన్లు చేశారు. ఆ డివిజన్ నుంచి జోన్ నుంచి ఇంకో జోన్ కి మార్చారు. షేలింగంపల్లి జోన్ ఉంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని ఖైరతాబాద్ జోన్ కి చేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ఫైల్స్ మూవ్ అవ్వాలంట. ఇవన్నీ ఎప్పుడు మూవ్ అవుతాయి? ఈ లోపు మా పీరియడ్ అయిపోతుంది. February 10th మా లాస్ట్ డేట్. ఈ లోపు మా పీరియడ్ అయిపోతుంది. తర్వాత బడ్జెట్ లేదు ఏం లేదు అని చేతులు ఎత్తేయడానికి తప్ప. చెప్తున్నా కదా, కేవలం షో. ఏంటంటే కౌన్సిల్ సాక్షిగా కూడా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. కౌన్సిల్ సాక్షిగా అంతమంది మొత్తం జిహెచ్ఎంసీలో ఉన్న ప్రజలందరూ కూడా కౌన్సిల్ అబ్జర్వ్ చేస్తారు. అట్లాంటి ఇప్పుడు ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీకు 2 కోట్లు బడ్జెట్ ఇచ్చారు కదా, ఏమైంది అని అడుగుతున్నారు. మేము ఏం సమాధానం చెప్పాలి? మేము ఆఫీసర్లకు వెళ్తున్నాము, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, దానికి స్పందన లేదు, టెండర్ లో పెట్టట్లేదు, ఆ బడ్జెట్ ఏం రాలేదు ఇంకా అని చెప్పి కమిషనర్లు అంటున్నారు, జోనల్ కమిషనర్లు అంటున్నారు మాకు దాకా రాలేదు డబ్బులు, ఊరికే చెప్పారు అక్కడ. ఎందుకంటే అక్కడ మున్సిపల్ మినిస్టర్ గా ఉంది ముఖ్యమంత్రిని మళ్ళీ అడగాలి. ఆయనకి ఏం తెలుసు? ఊరికే మాటలకి చెప్పడానికి మాత్రమే ముఖ్యమంత్రి తప్ప చేతల్లో ఏం కనిపించట్లేదు.